ఈరోజు మనము నైటీ కట్ చేసుకునే ప్రాసెస్ చూద్దాము. నేను 2.25 మీటర్ తీసుకున్నాను. మామూలుగా మీడియం స్మాల్ వాళ్ళకి 2.5 అయినా సరిపోతుంది. కాకపోతే నేను 275 తీసుకున్నాను. ఇప్పుడు కట్ చేసే విధానము చూద్దాం. ఇందులో నేను ఈ 275లో 2 మీటర్స్ కట్ చేసి బాటమ్ పార్ట్ కోసము తీసి పక్కన పెడుతున్నాను. ఒక మీడియం సైజు నైటీ, చెస్ట్ వచ్చేసి 37, కానీ నైటీకి ఎగ్జాక్ట్ పెట్టుకోం కదా, ఒక 4-5 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. నేను ఇప్పుడు చెప్తాను దీని మెజర్మెంట్. నేను పైన పార్ట్ వచ్చేసి లాంగ్ 12 పెట్టుకుంటున్నాను. అంటే 50 టోటల్ లాంగ్ వచ్చేసి నైటీ 52 ఇంచెస్. అయితే పైన పార్ట్కి 12. నేను షోల్డర్ వచ్చేసి 7.5 పెడుతున్నాను. షోల్డర్ 7.5, ఇక్కడ ఆర్మ్ హోల్ వచ్చేసి 6.5. తర్వాత చెస్ట్ వచ్చేసి 11. చెస్ట్ వచ్చేసి 11. ఇక్కడ ఒక లైన్ వేసేస్తున్నాను. ఒక 1.5 ఇంచు స్టిచ్చెస్లోకి. ఇప్పుడు నేను లాంగ్ వచ్చేసి 12 అంటే స్టిచ్చెస్లోకి వెళ్ళిపోయి 11 వస్తుంది. ఇక్కడ 11 అంటే ఇక్కడ కూడా 11. ఇక్కడేం స్టిచ్చెస్ ఏం చెయ్యం కదా. ఇంకా ఒక 1.5 ఇంచ్ మన ఇష్టం. నైటీకి స్టిచ్చెస్ పెద్ద అవసరం లేదనుకుంటే లేదు. ఇక్కడ ఏం చేయాలి అంటే ఒక 1 ఇంచు ఇటు ఉంది కదా, 1 ఇంచ్ ఇట్లా పైకి క్రాస్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా క్రాస్ తీసుకోవాలి. 1 ఇంచ్ క్రాస్ తీసుకొని ఇలా క్రాస్గా ఇక్కడ నుంచి క్రాస్గా లైట్గా క్రాస్ తీసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ బ్లౌజ్కు ఎలాగో ఆర్మ్ హోల్ తీసుకుంటామో 1.5 పెట్టేసుకొని ఇక్కడ 1.5 తోటి నేను ఇలా మార్క్ చేసేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ ఎలా లూజ్ తీసుకుంటామో అలా కొంచెం లోపలికి ఇలా తీసేసుకోవడమే. తర్వాత నెక్ విడ్త్ వచ్చేసి 3 తీసుకుంటున్నాను. నైటీ కదా, కొంచెం పైకే పెట్టేసుకుంటాను. 3 చేశాను. అలా కట్ చేసుకొని ఇక్కడ 3 విడ్త్ అని చెప్పాను కదా, జస్ట్ కొంచెం అట్లా మార్క్ పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ 2 కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్, ఫ్రంట్ నెక్. ఇది ఫ్రంట్ నెక్
5 పెడుతున్నాను. తర్వాత ఇక్కడ నెక్ కట్ చేస్తున్నాను. నేనైతే ఇక్కడ స్క్వేర్ నెక్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ రెడీమేడ్కి వచ్చినట్టు పట్టీలు అలాంటివి ఏం చేయట్లేను. జస్ట్ సింపుల్గా ఇక్కడ గ్యాదరింగ్స్ ఇచ్చేస్తాను. ఇక్కడ నుంచి ఇలా రౌండ్ స్క్వేర్ షేప్ కానీ రౌండ్ షేప్ ఇక్కడ గ్యాదరింగ్ చేద్దామనేసి ఇక్కడ నేను ఇక్కడ ఓపెన్ చేయట్లేదు, జస్ట్ సింపుల్. నెక్స్ట్ ఇక్కడ క్రాస్ తీస్తున్నాను. ఫ్రంట్ లైట్గా నెక్స్ట్ బ్యాక్ పార్ట్కేమో నేను 4 బ్యాక్ నెక్ 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇలా రౌండ్ నెక్ పెట్టేస్తున్నాను బ్యాక్. ఇక్కడ ఒక మార్క్ చేసుకుంటున్నాను సెంటర్లో. ఇంకా హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను హ్యాండ్స్ కోసము 4 ఫోల్డింగ్స్ తీసుకున్నాను. తర్వాత ఇక్కడ హ్యాండ్స్ లాంగ్ వచ్చేసి 6 ఇంచెస్. ఇక్కడ నేను ఒక మార్జిన్ తీసుకున్నాను. బార్డర్ వేస్తే వేసుకోవచ్చు, లేకపోతే మర్చి చేయొచ్చు అనేసి ఒక స్కేల్ విడ్త్లో నేను గ్యాప్ ఇస్తున్నాను. తర్వాత లాంగ్ వచ్చేసి 6 అంటే పైన స్టిచెస్లోకి ఇక్కడ నుంచి 6 లాంగ్ 6.5. ఇక్కడ ఒక 6.5 ఇస్తున్నాను. ఇక్కడ నుంచి బ్లౌజెస్కి ఎలా పైన నుంచి ఇక్కడ ఒక లైన్ వేస్తాను. పైన నుంచి మనము బ్లౌజెస్కి వాటికి ఎలా వేసుకుంటాము 3.5 ఇక్కడ మార్క్ చేసుకుంటాం కదా, నేను అలానే 3.5 మార్క్ చేస్తున్నాను. ఏమో 7.5 ఇలా బ్లౌజెస్కి తీసుకున్నట్టు ఇలా సేమ్ మార్క్ చేశాను. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ కట్ చేశాను కదా, ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ ఆర్మ్ హోల్కి ఎగ్జాక్ట్ సరిపోతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ పైన మార్క్ కొంచెం తీసేసి స్టిచెస్ ఉంటాయి కదా, ఇక్కడ నుంచి ఇలా మెజర్ చేసి ఒక 1.5 ఇంచ్ ఇట్లా ఎక్స్ట్రా పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ లూజ్ ఏమో 6.5, తర్వాత ఒక 1.5 స్టిచ్ చేస్తాను. ఇప్పుడు మార్క్ చేసినట్లు నేను కట్ చేసేస్తాను. ఇలా కట్ చేసేసాను. నెక్స్ట్ మనము డౌన్ పార్ట్ కోసం కట్ చేసుకుందాం. మొత్తము 52 పైన పార్ట్కేమో 12 కట్ చేశాను కదా, ఇప్పుడు బాటమ్ పార్ట్ 40 ఇంచెస్ రావాలి. 41 పెడుతున్నాను, ఎందుకంటే కాటన్ ప్లస్ ఇక్కడ ఒక 1/2 ఇంచు కాటన్ కోసం అనేసి వాటర్లో వేస్తే కొంచెం సింక్ అవుతుంది కదా, ఇంకొక 1/2 ఇంచ్ స్టిచెస్లోకి అనేసి మొత్తం 41 పెడుతున్నాను. ఇక్కడ 41 ఇలా కట్ చేశాను. నెక్స్ట్ స్టిచ్చింగ్ చూద్దాము. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చూద్దాము. ఇక్కడ ఫ్రంట్ నెక్కి కార్నర్స్లో ఇలా లైట్గా కట్ చేసుకోవాలి.
కట్ చేసుకున్న తర్వాత ఇలా మర్చుకోవాలి. ఇలా మర్చి నీట్గా ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకున్న తర్వాత ఇది ఉంటుంది కదా ఫ్రంట్ పట్టి ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇక్కడికి ఫ్రంట్ నెక్ డిజైన్ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసము ఇలా క్రాస్ పీస్ తీసుకున్నాను. 2 క్రాస్ పీసెస్ తీసుకొని ఇలా అటాచ్ చేశాను. ఈ క్రాస్ పీస్ ఇక్కడ నుంచి అటాచ్ చేస్తూ రావాలి. ఇప్పుడు నెక్ పీస్ ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఫోల్డ్ చేసి మళ్ళీ సెకండ్ టైం మొత్తము ఇలా ఫోల్డ్ చేయాలి. అర్థమైందా? ఇలా పైన నుంచి అయితే ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ సెకండ్ టైము మొత్తం ఇక్కడి వరకు లోపలికి ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక స్టిచ్ చేసేసేయాలి. ఇక్కడ నేను ఈ నెక్ పీసు 2 ఫోల్డింగ్స్ అని చెప్పాను కదా, 2 ఫోల్డింగ్స్ చేసే ముందే ఇక్కడ నేను షోల్డర్స్ అటాచ్ చేస్తున్నాను. షోల్డర్స్ అటాచ్ చేసిన తర్వాత ఈ 2 ఫోల్డింగ్స్ వేసేసి మర్చి స్టిచ్ చేయాలి. ఇప్పుడు నేను ఫ్రంట్ సైడ్ కొంచెం డిజైన్ చేద్దామనేసి ఈ పీస్కి ఇటువైపు పీకో చేసి పెట్టుకున్నాను. జస్ట్ దీనికి కొంచెం డిజైన్ ఇవ్వడానికి గ్యాదరింగ్ కోసం అనేసి లూజ్ స్టిచ్ చేసేసి గ్యాదరింగ్ డిజైన్ చేస్తాను. ఇక్కడ నేను ఫ్రంట్ నెక్కి ఈ గ్యాదర్స్ చేసిన పీసు అటాచ్ చేస్తున్నాను. ఇలా ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ చూద్దాము. హ్యాండ్స్కి డౌన్ పార్ట్ ఇలా 2 టైమ్స్ మర్చి ఇక్కడ ఒక స్టిచ్ చేసుకుంటూ రావాలి. హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ ఇలా లైట్ గా హ్యాండ్స్ కి క్రాస్ తీసుకోవాలి. ఇలా టాప్ కి బాటమ్ కి అటాచ్ చేస్తూ లైట్ గా ఫ్లీట్ చేస్తూ ఇలా స్టిచ్ చేశాను. ఇప్పుడు ఇలా కనిపిస్తుంది. సేమ్ ఇలానే ఫ్లీట్ చేస్తూ బ్యాక్ సైడ్ కూడా అటాచ్ చేయాలి.
ఇక్కడ హ్యాండ్స్ లూజ్ 6.5 అనుకున్నాం కదా, ఇక్కడ 6.5 పెట్టుకొని నెక్స్ట్ ఈ సైడ్స్ అటాచ్ చేసే ఫైనల్గా అటాచ్ చేయాలి. గ్యాదర్స్ డిజైన్ కోసము నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, సెర్చ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.